హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం కిచిడి అండి. పర్ఫెక్ట్ కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం ముద్దు ముద్దుగా కాకుండా ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, సగ్గుబియ్యం కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు పోసి ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ని వంపేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకోవడం వలన కిచిడి ముద్దు ముద్దుగా కాకుండా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు వాటర్ పోసి 3 గంటలు లేదా నైట్ అంతా నానపెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నీళ్లు పోసి ఓవర్ నైట్ ఉంచేసానండి. చూడండి, చాలా పొడి పొడిగా ఇలా నీళ్లు లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు పల్లీలు వేసి సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వేయించుకున్న తర్వాత పల్లీలని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత క్యూబ్స్లా ఇలా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. బంగాళదుంపలు కొంచెం ఉడికిన తర్వాత ఇలా 4 ఆకుల కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుందండి. కరివేపాకు ముందే వేస్తే నల్లగా మాడిపోతుంది. ఇలా ముక్కలు గోల్డెన్ కలర్లో రాగానే నానపెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యము ముక్కలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి మిరియాల పొడి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి వేసుకోకపోతే మిరియాల పొడి కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు, మిరియాల పొడి సగ్గుబియ్యంకి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలని మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులుగా పౌడర్ చేసుకొని వేసుకుంటే అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పల్లీల పొడి సగ్గుబియ్యం బాగా కలిసే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. సగ్గుబియ్యం కిచిడిని ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఎక్కువగా ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఇది చేసుకొని తింటే చలువ చేస్తుంది, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఫైనల్గా 1 చెక్క నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూశారు కదండి, సగ్గుబియ్యం కిచిడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేడమ్స్ కిచెన్.